హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏమైనా వ్లాగ్స్ చాలా డేస్ తర్వాత వచ్చాం కదండి. ఈరోజు మేము తీసుకొచ్చింది ఏంటంటే స్మార్ట్ బైక్. ఈ మధ్య సైక్లింగ్ చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఈ సైక్లింగ్ పార్క్ అనేది మనకు నార్సింగ్ దగ్గరనే ఉంది. అది మై హోమ్ దగ్గర ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్లేస్ కూడా చాలా హైజీనిక్గా ఉంది. ఇక్కడ మనకు సైకిల్స్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ఇక్కడ టోకెన్ తీసుకోవాలండి. మనము 1 అవర్కి ఇంత అని అమౌంట్ ఉంటుంది. నార్మల్ సైకిల్ వచ్చేసి 59 రూపీస్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ సైకిల్ అండ్ గేర్ సైకిల్ కొంచెం 10 రూపీస్ 20 రూపీస్ అట్లా ఎక్స్ట్రా ఉంటుంది. సో మనకు డిపాజిట్ అమౌంట్ ఏం తీసుకోరు, ఎక్స్ట్రా అడ్వాన్స్ అమౌంట్ అట్లా ఏమి ఉండదు. కాకపోతే మనకు అట్లా పేపర్ మీద రాసి చూపిస్తారు అంతే. అండ్ ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ ఏదైనా ప్రూఫ్ కోసం ఇవ్వాలి, లేదంటే మనం కార్ కీస్ కానీ బైక్ కీస్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ సైక్లింగ్ చేస్తున్నప్పుడు అంటే మనకి ఇప్పుడు వచ్చే సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా డే టైంలో బయటికి తీసుకెళ్ళలేము కాబట్టి ఇలా ఈవినింగ్ టైంలో తీసుకొస్తే బాగుంటుంది. చాలా బాగా సైక్లింగ్ చేస్తారు, ఎంజాయ్గా, అంటే కొంచెం వాళ్ళకు కూడా ఫన్గా ఉంటుంది. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ అలా ఏమి ఉండదు. వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తారు, సైక్లింగ్ అలా ఉంటుంది. దీని ఆపోజిట్ రాజ్పుష్ప ఆపోజిటే ఉంటుంది. ఇదంతా అరౌండ్ 3 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఈ నార్సింగ్ సైక్లింగ్ హబ్ వచ్చేసి మనకి 24 అవర్స్ ఓపెన్గానే ఉంటుంది. అండ్ 7 days వీక్ ఉంటుంది. వీక్ మొత్తం ఓపెన్గానే ఉంటాయి. పార్కింగ్ స్పేస్ కూడా బాగానే ఉంది, స్పేషియస్గా. అండ్ ఇక్కడే మనకు డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, మినరల్ వాటరే. అండ్ మెన్స్కి అండ్ ఉమెన్స్కి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నీట్గా హైజీనిక్గానే ఉన్నాయి. సో మనం దేనికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఫుడ్ ట్రక్స్ కూడా ప్రొవైడ్ ఉంటాయి, మన స్నాక్స్ అలా తినడానికి. ఇక్కడ రూట్ మ్యాప్ చూడండి, ఈ పాయింట్స్ ఎక్కడెక్కడ వరకు ఉన్నాయి, మనకి ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంది, ఎంతవరకు సైక్లింగ్ చేయొచ్చు అనేది మనకి రూట్ మ్యాప్లో తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఒక లేడీ ఎంత బాగా శారీస్లో కూడా ఎంత బాగా సైక్లింగ్ చేస్తున్నారో. అలా మన మమ్మీస్కి కానీ మన సిస్టర్స్కి కానీ కూడా ఉంటుంటుంది కదా, వాళ్ళు కూడా చిన్నప్పుడు చేసి ఉంటారు సైక్లింగ్. సో మనం కూడా అలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా మా మమ్మీని మా అత్తమ్మని తీసుకొద్దామని మేము కూడా ఫిక్స్ అయిపోయినాము. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకు కూడా సైక్లింగ్ ఉంటుంది. అండ్ చిన్న బేబీస్కి కూడా బాస్కెట్లో కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కొచ్చు. ఇక్కడ నానక్రమ్ కూడా ఇక్కడ నుంచి 2.7 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.